మనము 10 మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి తప్ప మనం చూసి 10 మంది నవ్వుకోదు. ఈ గ్రామ సర్పంచ్ చూసి పక్క గ్రామంలో చర్చ జరగాలి. అరే ఫలానా గ్రామ సర్పంచ్ ఎంత మంచోడా, మన సర్పంచ్ కూడా ఏం చేయడా వేస్తా అని నవ్వడే నవ్వడు. ఎప్పుడు అహంకారమే. కానీ పక్క ఊరు సర్పంచ్ ఎంత మంచోడా అంటారు. మన 7 కొండల వాడు 2 కొండల నుంచి 7 కొండల వెంకటేశ్వర స్వామి 7 కొండలు వ్యాపించి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించాడు. మీ సర్పంచ్కి అనేది మీ మంచితనము, మీకు ఒక రెస్పెక్ట్ అన్నది, మీ మంచి ఆలోచన అనేది మీ గ్రామానికే పరిమితం కాదు, చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించాలి. మన మన మంచితనం గురించి, మన గొప్పతనం గురించి. దీనికోసం మనకి కష్టపడి పనిచేయాలి, ప్రజలకు సేవ చేయాలి. కానీ మళ్ళీ చెప్తున్నా, అహంకారం తీసేయండి, అందరితో కలిసిమెలిసి ఉండండి. దాంతోపాటు ఎక్కడ హామీలు ఇవ్వద్దు. మనం అన్ని సేవ చేస్తాం. మనం పక్కా మీ యొక్క బాధ్యత, ప్రజలు మీకు బాధ్యత అప్పైపోయారు, ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. కొంతమంది కావాలని ఏం చేస్తారంటే మీతో హామీలు ఇప్పించే ప్రయత్నం చేస్తారు. మీ గ్రామంలో ఆదాయం 1000 రూపాయలు ఉంటే మీతో 1,00,000 రూపాయలు ప్రామిస్ చేస్తారు. ఎక్కడి చేస్తారు మీరు? ఇది ఒక ప్లాన్ ప్రకారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఫస్ట్ లోకల్లో చిన్న చిన్న సమస్యలు మీరు పరిష్కరించాలి, ప్రజలకు ఇబ్బందుల సమస్యలు పరిష్కరించాలి. దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. అభివృద్ధి చేసేది మనం మాత్రమే అభివృద్ధి చేస్తాం, రాసిపెట్టుకోండి. మీరు సర్పంచ్ బాధ్యత స్వీకరించారు కదా, అందరు స్వీకరించారు కదా, ఉప సర్పంచ్ స్వీకరించారు కదా, వార్డు వారు స్వీకరించారు కదా. మీ గ్రామంలో నేను బాధ్యత స్వీకరించాక మీ దగ్గర ఆఫీసర్తో మాట్లాడతారు. మీరు అందరు మాట్లాడిననుకుంటా, అక్కడ విలేజ్ సెక్రటరీతోని అందరితో మాట్లాడిననుకుంటా. ఈ 2 సంవత్సరాల ఒక్క పైసా నుండి మీ గ్రామానికి వచ్చిందా? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? ఈ 2 సంవత్సరాలు కూర్చోండి. ఈ 2 సంవత్సరాల సర్పంచులు ఫస్ట్ చేరేతాను. సరే, సర్పంచులు చేరేతాను. సర్పంచులు మాత్రమే. మీ సర్పంచులు ఎవరన్నా ఉప సర్పంచ్ చేరేతాను. ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, మీ దించండి. నన్ను మధ్యలో ఎవరు మాడద్దు కదా, మధ్యలో ఎవరు డిస్టర్బ్ అయ్యదు. ఈ 2 సంవత్సరాల మీ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇచ్చిందా? ఇవ్వకుండా ఇట్లా నూరి ఇస్తా, ఇట్లా నూరి ఇయ్యలే కదా. ఇప్పుడు మళ్ళా ఇస్తా నమ్మకం ఉందా మీకు? ఏమన్నా ఇస్తారా? ఇయ్యరు. ఇస్తారా? కానీ మీ గ్రామంలో ఇంతో అంతో అభివృద్ధి జరిగిందంటే ఎవరి వల్ల జరిగింది? ఎవరు? ఏ ప్రభుత్వం వల్ల? ఏ ప్రభుత్వం? ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీది. మీ గ్రామానికే పరిమితం కాదు. మళ్ళీ చెప్తున్నా, మీరందరు నాయకులు, మీరందరూ కూడా మీరు పక్క గ్రామాలు కూడా చెప్పుకోరావాలి. కాబట్టి కేవలము ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇయ్యలే. కానీ అయినా రాష్ట్ర ప్రభుత్వం మేము బాగా గెలుస్తాం అనుకుంటున్నారు. సింబల్ మీద ఎలక్షన్స్ పెడితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు. అసలు ఎందుకంటే ప్రజల లోపల తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇయ్యలేదని చెప్పండి. అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే, సర్పంచ్లు అందరు గెలిచిన వాళ్ళందరికీ గంప కింద అమ్ముకున్నారు. మేమే గెలుస్తామని చెప్పి అంటున్నారు. అన్న 500 మంది సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు ఒక్కరికైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన 100 మంది సర్పంచులు ఒక్కరికి చాలు మనకు. ఎందుకంటే ఆ దమ్ము మనకు ఉంటుంది, అది. కాబట్టి వాళ్ళు మనం ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకున్నాం. పార్టీ సింబల్ మేము పార్టీ కోసం గెలిచాం. మనం కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ అని చెప్పుకోలే, కాంగ్రెస్ అని చెప్పుకోలేదు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా నేను భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిని అని చెప్పించి ఎలక్షన్లో గెలిచాం మనం. అవునా కాదా? కాబట్టి ఇప్పుడు గ్రామాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను ఎంపీని, నాకు ఎంపీ నిధులు ఉంటాయి. సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొస్తా, కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి మీ అందరికీ తప్పకుండా ఈ 106 గ్రామాలను ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. మిగతా కూడా ఇస్తాం. మనం మిగతా పార్టీ సర్పంచులను మేము వ్యతిరేకించాం. ఎందుకంటే పార్లమెంట్ సభ్యులుగా మనకు అందరూ ఓటేసి గెలిపించిన వాళ్ళని అందరికీ చేస్తాం. కానీ బీజేపీ సర్పంచులుగా మీకు ప్రజలు మీకు బాధ్యత అప్పయ్యారు కాబట్టి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉన్నది. అట్లని చెప్పి వేరే గ్రామాలు నిర్లక్ష్యం చేయమనం.
నేను వేరే గ్రామ సర్పంచ్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ. ఈ చెప్పే సూచనలు మీకు కూడా చెప్తున్నా, మీకు కూడా మంచి పని చేసుకోవాలి. సర్పంచ్ అంటే ఒక మంచి వాతావరణం ఉండాలి. గ్రామాలలో ఈ అధికారం ప్రతిపక్షం అనేది మనం తీసేయాలి. ఫస్ట్ బీజేపీ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ ఎక్కడ ఉన్నారో మీ దగ్గర ఎక్కడ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ, ఆయన బీఆర్ఎస్ పార్టీ నాకు వ్యతిరేకంగా పోటీ చేసిండు, నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసిండు, నాకు ఓట్లు వేయలేదు, నాకు ప్రచారం చేయలేనది అందరు మైండ్లకెళ్ళి ఫస్ట్ తీసేయాలి. గ్రామంలో 5 సంవత్సరాలు మీరు ప్రశాంతంగా సర్పంచ్గిరి చేయాలంటే మీరు అందరితో కలిసి మెలిసి ఉండాలి. అందరు మీకెందుకు మనకెందుకు చేస్తారు సపోర్టు? ఎవరు వ్యక్తులు వాళ్ళకు ఉంటారు, ఎవరు మనుషులు వాళ్ళకు ఉంటారు, ఎవరు అభిమానం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మీరందరూ చేయాల్సిందంటే మీకు వ్యతిరేకంగా ఎవరు పోటీ చేసిర్రో వాళ్ళందరి కలవాలి ఒకసారి, వాళ్ళందరూ సూచన సలహాలు తీసుకోవాలి. మీకు వ్యతిరేకంగా పనిచేసిన నాయకులను కూడా కలవాలి, ఓటర్స్ కూడా మీరు కలవాలి. కలిసి మీ యొక్క మంచితనాన్ని చూసిన తర్వాత మీ మర్యాద చూసినాక అరే నేను ఓటు వేయక తప్పు చేసిన, నేను ఓటు వేస్తే బాగుండేది, నా ఓటు వేస్ట్ చేసుకున్నా, చెప్పండి నా ఓటు వేస్ట్ చేసుకున్నా. పోటీ చేసే అభ్యర్థులు కూడా అబ్బా నేను వట్టేనా పోటీ చేసిండు, ఆయన మంచోడ, ఇంత మంచి మర్యాదస్తుడు, ఇంత మంచోడు, ఇంత మంచి ఆలోచన మీద నేను ఎందుకు పోటీ చేసిన, పోటీ చేసి తప్పు చేసిన అనే ఫీలింగ్ రావాలి. అలా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏముండదు, అలా అందరం కలిసి గ్రామానికి అభివృద్ధి చేయాలి. ఇది ఫైనల్. గ్రామంలో కొట్లాటలు అసలు ఉండదు. ఇక మిగతా పార్టీ వాళ్ళు ఇష్టం. భారతీయ జనతా పార్టీ సర్పంచులు, ఉప సర్పంచులు ఉన్న కాడ, వార్డు ఉన్న కాడ ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం అసలే గ్రామాల్లో ఉండద్దు. మనకు పోటీ ఎవ్వరు కాదు. మీరు సర్పంచ్ అయినా అయిపోయింది, నెక్స్ట్ మనం సేవ్ చేయడం పని. ఇది దయచేసి అందరం గుర్తుంచుకోవాలి. అభివృద్ధి విషయంలో చెప్పిన తప్పకుండా ఇంకా సిఎస్ఆర్ ఫండ్స్ పట్టుకొస్తా ఆల్రెడీ మాట్లాడుతున్నాం. మనం ప్రతి గ్రామంలో మీరు గెలిచిన తర్వాత ప్రతి గ్రామంలో మనం వాటర్ ప్లాంట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. ప్రతి గ్రామానికి ఒక వాటర్ ప్లాంట్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మనం దాంతోపాటు అన్ని స్కూల్స్లలో కూడా మనం టాయిలెట్స్, ఫస్ట్ విద్య వైద్యానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇవి రెండు ఇంపార్టెంట్ మనకు, విద్య వైద్యం. అందుకే సైకిల్స్ ఇచ్చినాం. ఇంకా కొన్ని గ్రామాల్లో సైకిల్స్ రాలే. ఇది వెమ్లవాడకు సంబంధించి 2 మండలాలు వచ్చినాయి, వాళ్ళ అవి వాళ్ళకు కొన్ని వచ్చినాయట. అక్కడ మన సర్పంచ్ ఉంటే మన సర్పంచ్ పంచాలి. మన సర్పంచ్ లేకున్నా వేరే పార్టీ సర్పంచ్లు వాళ్ళతో పంచిపోయాలి. సర్పంచే. సర్పంచ్ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కాదు. సర్పంచ్కున్న రెస్పెక్ట్ సర్పంచ్కి ఇవ్వాల్సిందే. మనం అలా బీఆర్ఎస్ సర్పంచ్ అన్న మనం ఓడగొట్టిన సైకిల్స్ పంచినప్పుడు ఆయన పిలవద్దు అట్లా అనద్దు. ఆ సర్పంచ్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అట్లా మీ దగ్గర మన సర్పంచ్ దగ్గర వాళ్ళు పంచుతారు సైకిల్. నెక్స్ట్ 9th క్లాస్ కూడా సైకిల్స్ ఇస్తాం మనం, గ్యారెంటీ. అందుకని 9th క్లాస్ సైకిల్ ఇస్తాం. ఫస్ట్ విద్య వైద్యం అనుకుంటున్నాం కాబట్టి మనం ఫస్ట్ ఒకటి వాటర్ ఇస్తున్నాం గ్రామాలలో, స్కూళ్ళలో కానీ గ్రామ పంచాయతీలు కానీ. అది సర్పంచ్ అందరూ డిసైడ్ చేస్తే ఏదో వాటర్ ప్లాంట్ పెట్టాలని డిసైడ్ చేస్తే మనం అలా ప్లాన్ చేస్తున్నాం. మనం మీ గ్రామంలో స్కూల్స్ ఉంటాయి, స్కూల్స్లో అమ్మాయిలు కాబట్టి టాయిలెట్స్లో మనకు మొన్న రివ్యూలు వచ్చింది, అవి మనం కట్టించే ప్రయత్నం చేస్తాం. మండల హెడ్ క్వార్టర్లో మనకు ఉన్నాం. అక్కడ హాస్పిటల్స్కు సౌకర్యాలు లేవు. ఆ హాస్పిటల్ మన వెమ్లవాడ, జమ్మికుంట, హుజరాబాద్లో హాస్పిటల్స్ మనం కట్టినాం. మనం చూసినాం. మనం వెమ్లవాడ సిరిసిల్ల వాళ్ళందరూ పోయి ఒకసారి వెమ్లవాడ హాస్పిటల్ పోయి చూసి రావాలి. సర్పంచ్లు అందరూ పోయి చూసి వచ్చి ఆడ మనం ఏమేమి ఎక్విప్మెంట్స్ ఇస్తామో చూడాలి. మీరు అక్కడ డాక్టర్స్ కలవాలి. అన్న సంజయ్ అన్న సిఎస్ఆర్ ఫండ్స్ పట్టుకొచ్చింది కదా, ఏమేమి ఈయన పరికరాలు ఉన్నాయి, ఏమేమి ట్రీట్మెంట్ చేస్తాం ఈడ అని చెప్పి ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఊకే మనం ఫోన్ చేయనే జ్వరం వచ్చిందనే టక్కన ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోదు. గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ ఉన్నారు, మనము ఎక్విప్మెంట్స్ ఇచ్చినాం. ప్రైవేట్ హాస్పిటల్లో లేని పరికరాలు కూడా ఈ 5 హాస్పిటల్కి మనం ఇచ్చినాం మనం. కాబట్టి వెమ్లవాడ సిరిసిల్ల వాళ్ళు అందరూ ఏం చేయాలి, ఒకసారి వెమ్లవాడ హాస్పిటల్ పోయి సంజయ్ ఏమేమి ఇచ్చింది డాక్టర్ సాబ్, మేము ఏమేమి ట్రీట్మెంట్కి పంపించడం, మేము మా ప్రజలు వస్తాయని చెప్పి తెలుసుకోవాలి. హుజరాబాద్ గెలిచిన వాళ్ళు హుజరాబాద్ హాస్పిటల్ పోవాలి. జమ్మికుంట ఏరియా గెలిచిన జమ్మికుంట హాస్పిటల్ చూడాలి. ఉస్మాబాద్ గెలిచిన వాళ్ళు ఉస్మాబాద్ హాస్పిటల్ పోవాలి. పోయి విజిట్ చేసి ఒక్కసారి మీరు సెల్ఫీ దిగాల. మీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ అందరూ పోయి ఆడ సెల్ఫీ దిగాలి హాస్పిటల్లో.